పిల్లలు, మనం ఈరోజు వర్క్ ఫోర్స్ మరియు ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం వర్క్ ఫోర్స్ ఎనర్జీల అర్థం ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఈ దృశ్యం చూడండి. అయితే మీకేం తెలిసింది ఇప్పుడు? టీచర్, నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఆ సన్నని అబ్బాయికి తక్కువ ఎనర్జీ ఉండటం వలన బంతిని కొంత దూరం వరకే విసిరాడు. ఆ బలంగా ఉన్న అబ్బాయికి ఎక్కువ శక్తి ఉండటం వలన బంతిని ఎక్కువ దూరం విసిరగలిగాడు. మంచి శ్రద్ధతో చూసావు అమన్. కానీ సన్నని అబ్బాయికి తక్కువ శక్తి, బలంగా ఉన్న అబ్బాయికి ఎక్కువ శక్తి ఉంటాయని ఎలా అనుకున్నావు? శక్తి మాత్రమే ఎందుకు, ఇంకేది కాకూడదా? నేను రోజు పాలు తాగితే నాకు చాలా ఎనర్జీ వస్తుందని, క్రికెట్ బాగా ఆడగలనని మా అమ్మ చెప్పింది. అందుకే అలా అనుకున్నాను. బాగా కనిపెట్టావు అమన్. ఈ వీడియోలో అసలు ఇదంతా ఎలాగవుతుందో చూద్దాం. సన్నగా ఉన్న అబ్బాయి తక్కువ శక్తి ఉండటం వలన నెమ్మదిగా తట్టటం, పుష్ చేయటం వలన బంతి తక్కువ దూరం వెళ్ళింది. బలంగా ఉన్న అబ్బాయికి ఎక్కువ శక్తి ఉండటం వలన గట్టిగా తట్టటం, పుష్ చేయటం వలన బంతి ఎక్కువ దూరంగా వెళ్ళింది. అవునా? ఎనర్జీ అంటే శక్తి, పుష్ చేయటం, దూరంగా జరగటం అనే 3 విషయాలు ఇక్కడ చూసాం. వీటి గురించి ఇంకా బాగా నేర్చుకుందాం. మీ ముందున్న కుర్చీని కదపాలనుకుంటే మీరేం చేస్తారు? ఓ కుర్చీ ముందుకు జరుగు అంటే అది తనంతట తాను కదిలి వెళ్ళిపోతుందా? అలా అవ్వనే అవ్వదు. మీరు దానిని కదల్చటానికి ప్రయత్నం చేయాలి. అంటే దానిని తొయ్యాలి. మీరే కాదు, ఎవరైనా దానిని తోస్తేనే అది కదులుతుంది. ఇలాగే కుర్చీని మీ వైపు తెచ్చుకోవాలంటే దానిని మీ వైపు లాగాలి. ఇలా తొయ్యటం లేక లాగటాన్ని ఫోర్స్ అంటారు. ఈ ఫోర్స్ లేకుండా ఏ వస్తువు కదలదు. అంటే ఏదైనా కదల్చాలంటే ఫోర్స్ కావాలి. ఉదాహరణకి ఫోర్స్ ప్రయోగించకుండా బంతిని మనం కదపలేం కదా. తేలికైన పెన్సిల్తో రాసేటప్పుడు కూడా దానిని కదపటానికి మనం కొంచెం శక్తిని వాడుతాము. బరువైన బల్లను కదపటానికి ఎక్కువ శక్తి వాడుతాము. అదే ఫోర్స్. అర్థమైందా పిల్లలు? మనం ప్రతిరోజు రకరకాల ఫోర్సులు చూస్తుంటాం.
చాలా ముఖ్యమైన ఒక శక్తి గురించి చెప్తాను ఇప్పుడు. చూద్దామా? మనం ఉంటున్న ఈ భూమి ఒక గుండ్రటి బంతిలా ఉంటుంది కదా, అది మీకు తెలుసు. ఇందులో సగం కంటే ఎక్కువ నీరే ఉంది. మరి ఈ బంతి నుంచి నీరు ఎలా పడిపోకుండా ఉందో అని మీకు అనిపించలేదా? ఇంకొక ఉదాహరణ ఏమిటంటే, ఈ భూమి లాంటి బంతికి పై భాగంలో, క్రింద భాగంలో, ఇంకా ప్రక్క భాగంలో చాలా మంది నివసిస్తున్నారు. ఇందులో ఎవరైనా పైకి గెంతితే పైనే ఉండిపోతున్నారా, లేక క్రింద భాగంలోనున్నవారు పడిపోకుండా ఎలా ఉంటున్నారు? ఇలా అవ్వటం లేదని ఆశ్చర్యపోతున్నారా? ఇదంతా ఎలాగంటే, భూమి మధ్యలో ఒక శక్తిశాలి ఉన్నాడు. అతడు ఎంత బలవంతుడంటే అన్నిటినీ తన వైపే లాగుతాడు. అదెలాగంటే, మీ కాళ్ళు త్రాడుతో కట్టి ఆ త్రాడు చివర ఈ శక్తివంతుడు పట్టి లాగుతున్నట్లుగా. ఎవరైనా గెంతారనుకోండి, వెంటనే అతడు వారిని భూమి మీదకు లాగుతాడు. దీని వలన బంతి లాంటి భూమిలో క్రింద భాగాన ఉన్నవారు పడిపోకుండా ఇతన్నే భూమి మధ్య నుంచి లాగి పట్టి ఉంచుతాడు. ఇతనే మన గ్రావిటీ మ్యాన్. అంటే ఏ శక్తి అయితే అన్నిటినీ భూమి వైపు లాగుతుందో దానినే గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఇది మనం ప్రతిరోజు అనుభవించే సహజమైన శక్తి. ఇది లేకపోతే మనం బెలూన్లా గాల్లో ఎగురుతాం. ఈ ఫోర్స్ వలనే నీరు భూమి మీద ఉంటుంది. ఇప్పుడు మీరు గ్రావిటీ అంటే ఏంటో, క్రిందకు లాగే మరి రాకెట్ ఎలా పైకి వెళ్తుందో అనుకుంటున్నారా? అది ఎందుకంటే రాకెట్కి పెద్ద ఎనర్జీ బూస్టర్స్ను తగిలిస్తారు. అవి చాలా ఎక్కువ ఫోర్స్తో రాకెట్ని పైకి నెడుతాయి. అయినా గ్రావిటీ మ్యాన్ దానిని క్రిందకు లాగుతాడు. కానీ పుల్ కంటే పుష్లోని ఫోర్స్ ఇక్కడ ఎక్కువ కావటంతో రాకెట్ పైకి వెళ్ళిపోతుంది. అంటే నెట్టేసే ఫోర్స్ లాగే ఫోర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి పైకి వెళ్ళాక దానికి గ్రావిటీ మ్యాన్ భయం పోయి బూస్టర్స్ను మూసివేస్తుంది. తర్వాతి చాప్టర్లో దీని గురించి బాగా అర్థం చేసుకుందాం. సరేనా పిల్లలు? ఒక చెట్టు క్రింద కూర్చుని ఉన్న మనిషిపై యాపిల్ పండు పడటం, దానికతను ఇది క్రిందకే ఎందుకు పడింది, పైకి ఎందుకు వెళ్ళలేదు అని అనుకోవటం ఉన్న దృశ్యం మీరంతా చూసే ఉంటారు కదా. అతనే సర్ ఐజాక్ న్యూటన్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ను కనిపెట్టాడు.